back to another video. ఈరోజు అయితే మేము దేవగిరి టెంపుల్ కి వచ్చేసాము. ఇదైతే కర్ణాటక బీదర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. What are you talking? You're actually talking like a native speaker. Oh my god. అక్కడైతే మా మమ్మీ వాళ్ళందరూ అన్నం చేస్తున్నారు, రొట్టెలు అవన్నీ. రండి చూపిస్తాం. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఈ వాతావరణంలో ఉన్నాం గైస్, అందరూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, తినైతే మా అత్త ఉల్లిగడ్డ మిరపకాయలు అన్ని కోస్తున్నాం. చిన్న పిల్ల ఉల్లిగడ్డలు తింటుంది. వరలక్ష్మి హాయ్ చెప్పు. హాయ్ గైస్ అను. హాయ్ గైస్ అను. అంబళకి ఇక్కడ చూడండి, అభినయ్ అన్న కూడా ఏదో చేస్తున్నాడు. మా అన్నయ్య మీ అన్నయ్య చేస్తున్నాడు, వంట మాస్టరు. నేనైతే మా మమ్మీ రొట్టెలు చేస్తుంది. చూడండి మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ చూడండి ఎంత కష్టపడుతుందో. చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? అక్కడ అయితే హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళినాం. అక్కడికి అయితే వెళ్తున్నాం. చూడండి హాయ్ గాయ్స్, తినైతే మా తమ్ముడు మంచి చూడండి ఎంత ముద్దు కూర్చుందో. నేను దూరంగా హాయ్ గాయ్స్, అక్కడ కూడా చాలా ఉన్నాయి గాయ్స్. ఇక్కడ అటు సైడ్ అమ్మమ్మ మా అమ్మ ఎంత కష్టపడుతున్నారో చూడండి. పొయ్యి దగ్గర పొగలు వస్తున్నాయి. మా అమ్మకి అలవాటు రొట్టెలు చేయడము, కానీ పొగలు చాలా వస్తున్నాయి. మా అమ్మమ్మ కూడా ఇక్కడ రొట్టెలు తీస్తుంది. అక్కడ మా పిన్ని కూడా చేస్తుంది రొట్టెలు. అందరు చాలానే కష్టపడుతున్నారు ఈరోజు. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు మేకకి గడ్డి వేస్తున్నారు. టోటల్ 80 రొట్టెలు అయ్యాయి. మా తమ్ముడు వాళ్ళు చచ్చిపోవాలనిపిస్తుంది. సాంప్రదాయిని సుప్పిని కాలపెట్టిన చికెన్,
లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్ తో పనిలే మన ఇంటినే మొత్తము 1000 అయింది 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా. ఇక్కడైతే మటన్ కర్రీ చేస్తున్నారు గాయస్. మా అన్న కూడా చేస్తుండు, మా అన్న మా బాబాయ్ కలిసి. ఇంకా నెక్స్ట్ దేవుడికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ అందరు కలిసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అందరం కలిసి గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాము దేవుడి దగ్గరికి దర్శనానికి. ఇక్కడైతే దుర్గమ్మ తల్లి రియల్ ఫేస్ అంట గాయ్స్ ఇది. ఇప్పుడు దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే అందరం తినడానికి అయితే కూర్చున్నాము. నాన్నమ్మ చచ్చిపోయింది. ఇక్కడైతే తినడం అయిపోయింది గాయస్. నెక్స్ట్ దగ్గరలో పార్క్ ఉంది అంటే వెళ్తున్నాం ఇక్కడ అందరం కలిసి. ఇంకా మేమైతే ఇక్కడ పార్క్లోకి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా మేము ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాము అందరము. పార్క్లో ఆడుకోవడం అయిపోయినాక మేమైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. అక్కడ ఫంక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు కూడా రొట్టెలు అవి ఇవి చేసి కొంచెం టైర్డ్ అని చెప్పేసి అందరం కలిసి అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబాయ్. ఇక్కడైతే అందరం హైలైట్ ఎంజాయ్ చేసినాం గాయస్. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరము. ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయస్.